అయిపోయిన చిల్లీ సాస్ బాటిల్‌ని పడేయకుండా దీనికి క్యాప్ ఉంటుంది కాబట్టి స్టోరేజ్‌గా యూజ్ చేసుకోండి. లేకపోతే ఈ విధంగా షో పీస్‌లాగా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఫస్ట్ పింక్ కలర్‌తో కలర్ చేసుకొని డ్రై చేసుకున్నాను. తర్వాత క్లేని బాగా మిక్స్ చేసేసుకోవాలి. బాటిల్ మీద ఈ విధంగా ఫెవికాల్‌తో డిజైన్ లాగా వేసుకున్నాను. బో లాగా వేసుకొని దానికి ఈ విధంగా క్లేని రౌండ్‌గా చేసేసుకొని ఈ విధంగా స్టిక్ చేసేసుకోవటమే. సింపుల్ అండి. మనకి ఎన్ని కావాలి అంటే అన్నీ సేమ్ ప్రాసెస్‌లో చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఇది డ్రై అవ్వకముందే చక్కగా మనం కలర్ చేసుకోవచ్చు. రెడ్ కలర్తో దీనికి బోని మనం రెడ్ కలర్తో కలర్ చేసేసుకుంటే సరిపోతుంది. మీకు ఇష్టమైన కలర్తో కలర్ చేసుకోండి. పింక్ మీద రెడ్ కలర్ చాలా బాగుంటుంది. అందుకని నేను రెడ్ కలర్ వేశాను. అలాగే ఈ విధంగా గ్యాప్స్ ఉన్నాయి కాబట్టి మధ్యలో ఈ విధంగా డాట్స్ 3 పెట్టేసుకొని మధ్యలో వైట్ పెట్టేసేసుకున్నాను. తర్వాత లీవ్స్ పెట్టుకున్నాను. అంతేనండి, సింపుల్ డిజైన్. ఎక్కువ టైం కూడా పట్టదు. చూడటానికైతే చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుందండి.